హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మేబీ నాకేం తెలియదు కదా. మీరు ఇంట్లో టమోటా చట్నీ దోశ చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టమోటాస్, పచ్చిమిరపకాయలు, చింతపండు, ఆనియన్ ఇవన్నీ తీసుకొని వాటర్లో కడిగి కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని చింతపండు అన్నీ పెట్టుకోవాలండి. గ్యాస్ స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్లో మొత్తం కలిపి వేసేసేసి ఒక గ్లాస్ వాటర్ దాంట్లో వేసేసేయాలండి. వేసేసి కలుపుతూ ఉండాలండి. అలా కలుపుతూ క్యాప్ వేసేయాలండి. మా ఇంట్లో సండే స్పెషల్ ఇదేనండి. మార్నింగే నాన్ వెజ్ తినాలంటే నాకు అస్సలు నచ్చదండి. అందుకని నేను మార్నింగ్ టమోటా చట్నీ దోశ చేశానండి. టమోటాస్ అలా వేయించుకుంటూ ఉండాలండి. 10 మినిట్స్కి ఒకసారి క్యాప్ ఓపెన్ చేసేసి మనకు ఆయిల్ అంతా వాటర్ అన్నీ మగ్గిపోయినాక వాటర్లో బాగా వేయించేసుకున్నాక మళ్ళీ ఆయిల్ వేసి వేయించుకోవాలండి. అలా ఆయిల్ వేసి వేయించితే మనకు ఆయిల్ ఎక్కువ పట్టదు, అది కాక టేస్ట్ కూడా బాగుంటుందండి. చాలా మా అక్క నేను చేశానని చెప్పి మా అక్క కూడా ఇలానే చేస్తుందండి. మా అక్కకు కూడా చాలా ఇష్టం అండి టమోటా చట్నీ దోశ అంటే. మా ఊర్లో అయితే దీన్ని టమోటా కారం అంటామండి మేము, కానీ మా అత్త వాళ్ళ ఊర్లో టమోటా చట్నీ అంటారు, అందుకని మేము కూడా అలాగే పిలుస్తున్నానండి. ఆయిల్ వేసి బాగా వేయించేసుకున్నాక ఆయిల్ పైకి వస్తుందండి, అంతవరకు వేయించుతూనే ఉండాలండి ఫుల్ ఫ్లేమ్ పెట్టి. ఇది దోశలేకి చపాతీలేకి ఎక్సలెంట్ కాంబినేషన్ అండి. అస్సలు మిస్ అవ్వదండి, ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. నాకు టమోటా కూరలు అంటే చాలా ఇష్టం అండి. నేను ఎక్కువ కారము మసాలా కూరలు తినలేనండి. నాకు టమోటా చట్నీ, పప్పు, రసము, దానిలో క్యారెట్ ఫ్రై, బీట్రూట్ ఫ్రై అయితే బాగా తింటానండి. ఎక్కువ మసాలాలు అంటే నాకు గ్యాస్ట్రిక్ అండి, అందుకే ఎక్కువ తిననండి. చూసారా ఎంత బాగా టమోటాస్ వచ్చేసాయో. ఇవన్నీ అలాగే వేయించుకుంటూ అన్నీ ఆయిల్ పైకి వచ్చేసాక ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవాలండి. ఫ్యాన్ కింద ఆరబెట్టేసేసి మనం మళ్ళీ మిక్సీ కొట్టుకోవాలండి. ఎందుకంటే ఆనియన్ కట్ చేయకుండా వేయాలండి. ఆనియన్ కట్ చేసామనుకోండి మళ్ళీ అవి సపరేట్ చేసుకోవాలంటే లేట్ అవుతుంది, అందుకని నేను అలాగే వేసేసానండి. ఇప్పుడు అవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి. పచ్చిమిర్చి అన్నీ ఫస్ట్ పచ్చిమిర్చి మిక్సీకి కొట్టేసుకోవాలండి. మిక్సీకి కొట్టేసుకున్నాక మళ్ళీ ఈ టమోటా గుజ్జు ఉంటుంది, ఆనియన్ కూడా సపరేట్ పెట్టుకోవాలండి. ఈ టమోటా గుజ్జులోకి ఆ టమోటాస్ వేసేసి మిక్సీకి ఒక్కసారి రౌండ్ చేయండి అంతే. ఎక్కువ చేసినా కూడా నున్నగా అయిపోతుందండి. మళ్ళీ కొత్తిమీర కొంచెం ఆనియన్ వేసి మిక్సీకి కొట్టేసేయండి. టమోటా చట్నీ రెడీ. మనం ఇప్పుడు టమోటా చట్నీ చేసేసామండి, ఇంకా దోశ చేయాలి. ఈ టమోటా చట్నీలోకి మామూలు ప్లెయిన్ దోశ ఎక్సలెంట్ కాంబినేషన్ అండి. చాలా అంటే చాలా 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 ఇష్టం అండి నాకు. మా ఇంట్లో పాతకాలంది ఉక్కు పెనం ఉందండి. ఆ ఉక్కు పెనం మీద దోశ అయితే ఎంత మెత్తగా ఎంత సాఫ్ట్గా ఉంటాయండి. నాన్ స్టిక్ పెనం మీద అయితే అస్సలు మా నాన్న తినడండి. ఈ ఉక్కు పెనం మీద, పాతకాలం పెనం మీద వేస్తేనే తింటాడండి. ఎంత బాగుంటుందంటే దోశ, ఆ మెత్తటి దోశకి ఈ చట్నీ కాంబినేషన్కి ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. మార్నింగ్ టిఫిన్కి సూపర్తో ఉంటుందండి. చూసారా దోశ రెడీ. ఇది ఫస్ట్ దోశ అండి. మీరు కూడా ఇంట్లో తప్పక చేసేయండి, తినేయండి రెసిపీని. చాలా అంటే చాలా 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 బాగుంటుందండి టేస్ట్. థ్యాంక్స్ వాచింగ్ మై వీడియో అండి అందరూ.